మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 అభిరా. టీను, సారీ టీను, ఆగవా ప్లీజ్. అవసరం లేదు, నీకోసం ఎప్పుడు వచ్చినా ఇంతే ఏదో రకంగా భయపెడతావు. కనీసం ఆదిత్య గురించైనా ఆలోచించావా? ఓ కుంభకర్ణుల్లా పడుకున్నావు, అది ఎవరికీ కనబడకుండా. అయ్యో, నేనలా మారి పడుకుంది నీకోసమే టీను. ఆ రోజు అలా పడుకుంటే భయపడ్డావు కదా, అందుకని ఈ రోజు ఇలా పడుకున్నాను. ఏం కాదు, నేను నీతో మాట్లాడను. వదులు, నన్ను వదులు. సారీ టీను, సారీ. నిద్ర పట్టేసింది, నువ్వు అప్పుడే వచ్చేస్తావని అనుకోలేదు. అవునులే, ఎందుకు అనుకుంటావు? అలా అనేస్తావేంటి టీను? నేను ఆదిత్య గురించి పట్టించుకోకపోవడం ఏమిటి? లేకపోతే ఆదిత్య ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా పడుకుంటావా? అవును టీను, నేను మంచి ఫ్రెండ్ని కాదు. ఇప్పుడు టైం అది ఆలోచించి కూర్చోవడానికి కాదు. ఆదిత్యని ఆ ప్రమాదం నుండి ఎలా కాపాడాలో దాని గురించి ఆలోచించాలి. నా బాధ కూడా అదే టీను. నువ్వు ఆదిత్య దగ్గర ఉన్న ఆ శక్తి ఏదో తెలుసుకోమన్నాను కదా, ఏమైంది? తెలుసుకున్నానా బీరా? అది చేసింది ఎవరో కాదు, నాగరాజు. ఆదిత్య కుడి చేతికి ఒక తాయెత్తు లాంటిదేదో కట్టారా బీరా? దానివల్లే ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అవునా బీరా? నేను అది ఈరోజే చూశాను. అయ్యో, ఎంత పని జరిగింది! ఇప్పుడెలా టీను? ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావటం లేదా బీరా? ఒక పని చెయ్యి, వెళ్ళి ఆదిత్యతో ఆ తాయెత్తు తీసేయమని చెప్పేసేయ్. ఆదిత్య గురించి నీకు తెలుసుగా, కారణం లేకుండా తాయెత్తును తీసేయమని చెప్పినా తీయడు. టీను, నువ్వు ఆదిత్యకి అర్థమయ్యేలా చెప్పు. ఇదంతా నాగరాజు ప్లాన్ అని చెప్పు. దాన్ని తీయకపోతే ప్రాణాలకి ప్రమాదం అని చెప్పు. అలా చెప్తే అస్సలు నమ్మడా బీరా?
ఆదిత్య గురించి మనకు తెలుసు టీను, కాని ఒకసారి ప్రయత్నించడంలో తప్పులేదు కదా. నువ్వు వెళ్ళి ఆదిత్యకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. ఆదిత్య విన్నాడా సరే, లేకపోతే మనమేదైనా ఆలోచిద్దాం. సరే. ఆహా, ఎంత బాగుంది ఈ చల్లని వాతావరణం. ఇంకా ఇలా గాలిలో తేలిపోతుంటే చెప్పలేనంత హాయిగా ఉంది. ఇంతటి హాయిని ఒక మా పక్షి జాతి తప్ప మరెవరూ అనుభవించలేరు. మేమెంతో అదృష్టవంతులం. అబీరా, ఏంటి ఇక్కడ కూర్చునున్నావు? బహుశా ఆదిత్యని కలవనందుకు, మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నట్టున్నావు. నన్ను చూస్తుంటే నీకు కోపం వస్తుంది కదా? చాచా, కోపం ఎందుకు టీను? ఎందుకంటే ఆదిత్యకి దూరంగా ఉంటున్న నీకు నేను ఏ విధమైన సహాయం చేయటం లేదుగా, అందుకు. సహాయం చేయలేదని కాదు నా బాధ. చేశావు, కానీ ఆదిత్య దగ్గర నుండి ఆ తాయెత్తుని తీయలేకపోతున్నావు. నేనేం చేయను చెప్పు. నువ్వు ఏమైనా చెయ్యొచ్చు టీను. కొంచెం అర్థం అయ్యేటట్టు చెప్పు. నువ్వు ఎలాగైనా సరే చివరికి ఆదిత్యతో గొడవ పెట్టుకునైనా సరే ఆ తాయెత్తుని తీసేయాలి. నేను ఆదిత్యతో గొడవ పెట్టుకోవాలా? నేను నీలాగే దూరంగా ఉండి ఇలా మదన పడటానికా? కాదు టీను, నన్ను ఆదిత్యను కలపడానికి. అదెలా? ఏం లేదు టీను. ఏమీ లేనప్పుడు గొడవ పెట్టుకోవడం ఎందుకు? సారీ అభిరా, జోక్ బాగుంది, నవ్వాను. నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది కదూ. ఆదిత్యకి దూరమై నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదు టీను. ఆ బాధ నువ్వు ఆదిత్యకి దూరం అయితే తెలుస్తుంది. సారీ అభిరా, ఆదిత్య దూరమై నువ్వు ఇంతగా బాధపడుతున్నావని నాకు తెలియదు. నేనిప్పుడు నిజంగా చెప్పుతున్నా. చెప్పు, ఆదిత్యతో గొడవ పెట్టుకోవడానికైనా నేను సిద్ధం. గొడవ అంటే గొడవ కాదు, ఆదిత్యకి అర్థం అయ్యేలా చెప్పు. ఏమని చెప్పాలి? తాయెత్తు ఉండడం వల్లే అభిరా నీ దగ్గరికి రాలేకపోతున్నాడు, అందుకని దానిని తీసేయమని చెప్పు. అలాగే అభిరా, నువ్వు ఇక్కడే ఉండు. ఎలాగో ఆదిత్య స్కూల్ నుండి వచ్చే టైం అయింది. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి ఆదిత్యతో మాట్లాడి ఏ విషయమైనా నాకు వెంటనే వచ్చి చెప్పు, సరేనా? అలాగే అభిరా, నువ్వు ఆదిత్యకు కనబడవు, నీ మాటలు వినబడవు. అసలు నువ్వు ఆ ఇంట్లోకి రావు, కానీ నువ్వు ఆ ఇంటి దగ్గరికి వస్తావు కదా? వస్తాను. మరి ఇక్కడెందుకు? నాతో పాటు నువ్వు అక్కడికి రావచ్చు కదా? రావచ్చు. ఎందుకమ్మా అలా ఏడుస్తావు? చెకోడీలు అయిపోయాయని అప్పడాలు వేస్తున్నానుగా, 2 నిమిషాలు ఓపిక పట్టు. చెల్లమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? సింధు, చెప్పమ్మా, ఏం కావాలి నీకు? చెకోడీలు అయిపోయాయా? సరే, నేనెళ్ళి రంగయ్యని అడిగి తినడానికి ఏమైనా తెస్తాను. సింధు, ఏమైందమ్మా? వాడొచ్చాడా? ఏమ్మా తల్లి, నేను పిలిచి వాడిని కొడతానులే. ఇంతకీ నువ్వు ఏమీ తినడం లేదా? రంగయ్య, రంగయ్య, తొందరగా చెప్పండి బాబు, ఇంతకీ తమకు పిలిచిన పని ఏంటి? ఏరా, ఇక్కడ నా కూతురు ఒక్కతి కూర్చొని ఏడుస్తుంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నేను కూర్చుని ఏడితే బాగుండదు కాబట్టి వంటగదిలో నా పనులు చేసుకుంటున్నాను బాబా. ఏరా, తిక్క సమాధానాలు ఇస్తున్నావు? ఈ ఇంట్లో ఉండాలని లేదా? ఈ ఇంటిని కాదు, నేను ఎక్కడికి పోతాను బాబు. సరిగ్గా పనిచేయకపోతే పనిలో నుండి తీసేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. నీకు తెలుసు కదా అమ్మాయి ఎప్పుడు ఏదో ఒకటి తింటుందని. తెలుసు బాబు, చెకోడీలు అయిపోయాయని అప్పడాలు చేస్తున్నాను. ఏంటి అప్పడాలా? నా కూతురు ఎవరో తెలుసు కదా? తెలుసు బాబు. తెలిసి కూడా నువ్వు ఇంత ఇది చేస్తున్నావా? నేను అది చేయడం లేదు, ఇది చేయడం లేదు, నా మట్టుకు నేను నా పని చేసుకుంటున్నాను బాబు. చెల్లమ్మా, వేడి వేడి అప్పడాలు రెడీ. ఇదిగోనమ్మా, తిను.
జాగ్రత్తగా నోరు కాల్చుకోకుండా నెమ్మదిగా తిను. ఎరా, తింటున్న నా కూతురు దగ్గర నుండి గిన్నె లాకెళ్ళిపోతావా? నువ్వెక్కడా, నా కూతురెక్కడా? పైగా అప్పడాలు తినమ్మా అంటూ తెస్తున్నావా? టీను, నువ్వెళ్ళు, ఆదిత్యకి అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్పినంత వరకు చెప్తాను అభిరా. ఆ తర్వాత ఆదిత్య ఇష్టం. సరే, నువ్వెళ్ళు. ఇంకా ఆదిత్య స్కూల్ నుండి రాలేదా ఏంటి? రూమ్ లో లేడు. ఏమైంది టీను? రూమ్ లో ఆదిత్య లేడబీరా. రూమ్ లో లేకపోతే కింద హాల్లో ఉంటాడు. అక్కడ చూసావా? లేదబీరా, హాల్లో చూడలేదు. అక్కడే ఉంటాడు. శాంత పూర్తిగా మారిపోయి ఆదిత్యని బాగా చూసుకుంటుంది కదా. అవును, నేను ఆ విషయం మర్చిపోయాను. నీకు గుర్తుంటే ఆశ్చర్యపోవాలి గాని నువ్వు మర్చిపోయినందుకు కాదు టీను. అంటే నేను మతిమరుపు దాన్నా? ఇలా మనం పోట్లాడుకోవడం ఈరోజు కొత్త కాదు కదా. సరే, నేను వెళ్ళి ఆదిత్యతో మాట్లాడొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. కిందేదో జరిగినట్టుగా ఉంది. ఆదిత్య, ఏమైంది? అదోలా ఉన్నావు. ఎలా ఉన్నాను? దిగులుగా, ఎవరో తిట్టినట్టుగా, ఎవరికో దూరమై బాధపడుతున్నట్టుగా. దిగులా? అలాంటిదేమీ లేదు. కానీ నువ్వెందుకో బాధపడుతున్నావని మాత్రం నిన్ను చూడగానే నాకు అర్థమవుతుంది. నాకు బాధ లేదు, ఏమీ లేదు. నన్ను విసిగించకుండా ఉంటే మంచిది. పైకి బాధ లేదనుకుంటూ లోపల నువ్వెవరి గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు. చెప్పాను కదా టీను, నేనెవరి గురించి బాధపడటం లేదని. నువ్వు ఎవరి గురించి బాధపడటం లేదని నాకు తెలుసు. అలాగే నువ్వు అభిరా గురించి బాధపడుతున్నావని తెలుసు. ఇప్పుడు నేను బాధపడితే అభిరా వస్తాడా? వస్తాడు. కానీ నువ్వు నీ కుడి చేతికి కట్టుకున్న ఆ తాయెత్తుని తీసేయి. అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. నేను తాయెత్తు కట్టుకుంటే అభిరా ఎందుకు రాడు? నీకు మన అభిరా గురించి బాగా తెలుసా? తెలుసు. అభిరా దగ్గర చాలా శక్తులున్నాయి. ఇంకా ఏమి, ఆదిత్య స్కూల్ నుండి వచ్చేసాడా? నాకు తెలీదు. హా, నీకు తెలిసింది ఒక్కటే, ఎప్పుడు తింటూ ఉండడం. రంగయ్య, అమ్మా చెప్పండమ్మా. ఆదిత్య స్కూల్ నుండి వచ్చేసాడా? వచ్చాడమ్మా. మరి హార్లిక్స్ ఇచ్చావా? ఇంకా లేదమ్మా, ఇప్పుడే కదా వచ్చాడు. సరే, నువ్వు వెళ్ళి నీ పళ్ళు చూసుకో. నేను ఆదిత్యకి హార్లిక్స్ కలిపి తీసుకువెళ్తాను. అలాగేనమ్మా. టీను వెళ్ళి చాలాసేపయింది, ఇంకా రాలేదేంటి? ఛ, నేనిక్కడ ఎంతో బాధగా ఉంటే అక్కడ టీను ఏం చేస్తుందో ఏమో. అసలు టీనుని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. కానీ ఇప్పుడు నన్ను ఆదుకునే ఒకే ఒక మిత్రుడు ఈ టీను. నన్ను ఆదిత్యని కలిపే స్నేహితుడు ఈ టీను. టీను అసలు మాట్లాడుతుందా లేక హాయిగా పడుకునుందా? ఒకవేళ టీను చెప్పేది నిజమని నమ్మి ఆదిత్య తను కట్టుకున్న ఆ తాయెత్తుని తీసేస్తే నేను హాయిగా ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆదిత్య ఆ తాయెత్తుని తీసేస్తాడో లేదో తెలియదు. తీస్తే మాత్రం నా అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఎప్పటిలాగానే ఆదిత్యతో ఆడుకోవచ్చు, సంతోషంగా ఉండవచ్చు. ఏదైనా ఆపద వస్తే నేను ఆదుకోవచ్చు. హా హా
హార్లిక్స్ అత్తయ్య నాకేనా? ఏయ్ తిండి పోతుదానా, నువ్వు తినడానికి అప్పడాలున్నాయి గాని వెళ్ళి తినిపో. ఆదిత్య, 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 ఆదిత్య. ఛ, ఇలా లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలి? ఏం చేస్తే నేను తిరిగి మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్తాను? ఏం చేసినా ఆ తాయెత్తు ఉన్నంత వరకు నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళలేను. ఇంకా ఇప్పుడు ఏం చేసినా టీనుయే చెయ్యాలి. ఏమిటాదిత్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? అబీరా గురించి మాత్రం కాదు. అదేంటి, నేను మామూలుగా అడిగితే నువ్వు అబీరా గురించి కాదంటున్నావు? అంటే నువ్వు అబీరా గురించి బాధపడుతున్నావు, ఆలోచిస్తున్నావు, అవునా? అవును, అబీరా నాకు చెప్పకుండా వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. కానీ నేనేం చేయను? నేను చెప్పింది చేస్తే అబీరా మళ్ళీ మన దగ్గరకు వస్తాడు. చేస్తావా? చెప్పు టీను, నా అబీరా కోసం నేనేమి చేయడానికైనా రెడీ. చెప్పు. అయితే నువ్వు కట్టుకున్న ఆ తాయెత్తుని తీసేయి. అప్పుడు ఖచ్చితంగా అబీరా మన దగ్గరికి వస్తాడు. నీకెన్నిసార్లు చెప్పాలి టీను? నేను ఈ తాయెత్తును అసలు తీయను. నీకు నేను చెప్పేది అర్థం కావటం లేదు. ఈ తాయెత్తు నీ దగ్గరుంటే అబీరా నీ దగ్గరికి రాడు, నీకు కనిపించడు, నీతో మాట్లాడడు. లోపలికి దాకో. అత్తయ్య, ఆదిత్య హార్లిక్స్ తాగు. అలాగే అత్తయ్య. అబ్బా, హార్లిక్స్. ఏమైంది అత్తయ్య? ఏమీ లేదా ఆదిత్య. అత్తయ్య, గ్లాస్. ఇన్ని రోజులుగా ఈ ప్రేమ ఎటుపోయింది తల్లి? ఎవరది? ఎవరు? నువ్వెంతగా చూసినా నన్ను పట్టుకోలేవు. ఆదిత్య, నీ బ్యాగులో ఏదో కదులుతోందిరా. అయ్య బాబోయ్, నన్ను చూసినట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? బ్యాగ్లో ఏమీ లేదత్తయ్య. లేదురా, ఏదో ఉంది. బహుశా ఎలుక అయి ఉంటుంది. ఆదిత్య, నువ్వు వెళ్ళి అదిగో ఆ కర్ర తీసుకునిరా. ఈ రోజు నాకు మూడింది. ఈవిడ చేతిలో నేను ఫట్. సారీ అభిరా, నీ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. అత్తయ్య, ఆ కర్రతో కొడితే పాపం ఎలుక చచ్చిపోతుంది. చస్తే చచ్చింది, దాని పీడ పోతుంది. వదిలేసావా? అవునత్తయ్య. ఈ రోజు అది బతికిపోయింది. మనతో పాటు అబీరా కూడా ఉంటే బాగుండు. నువ్వు వెళ్ళిపోయి పడుకుంటే నేను నా హోంవర్క్ చేసుకుంటాను. వెళ్తాను, కానీ నేను చెప్పింది ఆలోచించావా? తాయెత్తు గురించి మాత్రం నువ్వు ఎంత చెప్పినా నేను వినను. నేనెంతగా చెప్పినా నువ్వు విన్నప్పుడు ఈ కబీరా ఎప్పటికీ నీ దగ్గరికి రాడు. రాకుండా ఎక్కడికి పోతాడు? అయినా నాకు మా అమ్మ ఇంటి దగ్గర ఒక తాయెత్తు కట్టింది. ఆ తాయెత్తు ఇంకా నా దగ్గరుంది. ఆ తాయెత్తున్నప్పుడు వచ్చిన అభిరా ఈ తాయెత్తున్నప్పుడు ఎందుకు రాడు? నేను నీతో వాదించలేను. ఒక స్నేహితుడు ఈ తాయెత్తు వల్ల దూరమైతే నువ్వు ఆ తాయెత్తుని తీయటం లేదు. నేను నీతో మాట్లాడను. ఓ షిట్! ఇప్పుడెలా? ఈ చుట్టుప్రక్కల ఎక్కడ పంక్చర్ షాప్స్ లేనట్టున్నాయి.
సమయానికి స్టెప్ని కూడా లేదు. ఇప్పుడు ఎలా? అభిరా 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 మంచికి మారు